పరిశుద్ధమానికి స్తోత్రం, పరిశుద్ధమానికి స్తుతులు. పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవముల దైవమానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసునాథ స్తుతులు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా అందరిని సమకూర్చిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరం కూడుకునేటువంటి గొప్ప కృపాభాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, మా బోధకుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ వాక్యమును ప్రభు గ్రహించినట్లుగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు ప్రభా వెలిగించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ప్రభా. స్తోత్రములు. ప్రతి బిడకు ప్రభు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మీరే మాట్లాడమని, కలిపిన మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డలారా, మనము మెస్సయ్య కీర్తనలు అనగా మెస్సయ్య గురించి కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏ రీతిగా నెరవేర్చబడ్డాయో ఆ విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క బైబిల్ తరగతి అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైనటువంటి యొక్క కార్యాలను మనం నేర్చుకుంటున్నాం. ఇది కేవలం యవ్వనస్తులకు కాకుండా అనేకమైనటువంటి యొక్క సత్యాలు మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నేనైతే అనేక విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. మీతో పాటు నేను కూడా నేర్చుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఏదేమైనప్పటికీ మరి యొక్క వాక్యం నిశ్చయముగా మన యొక్క విశ్వాస జీవితంలోనూ అలాగే పవిత్ర జీవితంలోనూ పవిత్రతలో ఎదగటం కొరకు నిత్యముగా సహాయపడుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ప్రియులారా, నిశ్చయముగా అది మన జీవితంలో క్రియ జరుగుతుంది. రాబోతున్న కాలంలో కూడా ఈ వాక్యం యొక్క సత్యము ద్వారా మనము స్థిరపరచబడ్డానికి అలాగే ఇతరులు స్థిరపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని నిత్యముగా శ్రద్ధ వహిస్తారని నమ్ముచున్నాను. అది మీ యొక్క ఆత్మలకు క్షేమం కలుగుతుంది. అయితే విషయానికి వద్దాం ప్రియులారా. మరి మెస్సయ్య కీర్తనలో 45వ కీర్తన మనం ధ్యానించి వస్తున్నాం. మొదటి నుంచి కూడా ప్రియులారా 11 వచనాల వరకు మనం ధ్యానించాము, అలాగే ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ మొదటి నుంచి కూడా మరి యొక్క కీర్తన గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఇది రాబోతున్నటువంటి యొక్క మరి యేసుక్రీస్తు గురించి ప్రియులారా, అనగా రాజాది రాజుగా అలాగే రాబోతున్న వివాహపు గురించి రాయబడినటువంటి మాటగా మనం రాయబడినటువంటి యొక్క కీర్తనగా మనం చూస్తున్నాం. అందుకే ఇందులో చాలా లోతైనటువంటి విషయాలు కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు అనేక విషయాలు ధ్యానించాం. ఈ దినమున 11వ వచనంలో ప్రియులారా రాయబడినటువంటి 3వ పదాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ దీనికి ముందు ఈ యొక్క మరి 45వ అధ్యాయము 11వ వచనంలో మనము చూసినప్పుడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇందులో 4 పదాలు మనకు కనబడుతూ ఉంది. ఈ యొక్క కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనంలో 4 పదాలు కనబడుతుంది. అందులో మొట్టమొదటిగా ఈ రాజు. ఈ విషయాన్ని మనం దీనికి ముందు ధ్యానించాం. నీ ప్రభువు, ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఇప్పుడు 4వది ఏంటంటే నీ సౌందర్యము కోరినవాడు. సౌందర్యము అనగా ప్రియులారా బాహ్య అందాన్ని మనకి కనబడుతుంది. ఎక్కువ మటుకు సౌందర్యం అనగానే బాహ్య రూపాన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. బాహ్య రూపాన్ని చూసి చాలా మంది అందాన్ని ఏం చేస్తారంటే క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు.
అయితే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి యవనస్తులు, ప్రియులారా, ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషిని కూడా దేవుడు చేశాడు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు నియమించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. అంటే దాని అర్థము, ఆయన దృష్టికి అందరూ కూడా సమానులుగా కనబడతారు. అతడు తెల్లవాడైనప్పటికీ, నల్లవాడైనప్పటికీ, ఎర్రగా ఉన్నప్పటికీ, నల్లగా ఉన్నప్పటికీ, పొట్టిగా ఉన్నప్పటికీ, పొడుగ్గా ఉన్నప్పటికీ, అర్థమవుతుందండి? ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన సృష్టి, ఆయన అందరినీ కూడా అందముగానే సృజించాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, నీ ఇంటిలో ఉన్నటువంటి అనేక వస్తువులు ఉంటుంది. మీరు ఆయా వస్తువులు కొనుక్కొని వచ్చి మీ ఇంటిని అలంకరిస్తూ ఉంటారు. అయితే ప్రతిది నీ దృష్టికి ఏమై ఉంది? అందంగానే ఉంటుంది. ఏది కూడా ఇష్టం లేని వస్తువు నువ్వు తీసుకొచ్చి పెట్టట్లేదు, కొనుక్కొచ్చి పెట్టట్లేదు. అలాగే దేవుడు ప్రతి మనిషిని కూడా ద్వారా ఇష్టపడి ఆయనకు అనుకూలమైన రీతిగా, ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా చేశాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కానీ మనుషులు, శరీర సంబంధాలు మాత్రము ప్రేమ ద్వారా అందాన్ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఎర్రగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, అలా లేదా, ఇది వీళ్ళు బాగలేదని, వాళ్ళు బాగలేదని, ముఖ్యంగా వివాహ సమయం వచ్చేటప్పటికి ప్రేమ ద్వారా రకరకాలుగా ఏం చేస్తుంటారంటే చెప్తూ ఉంటారు. అయితే ఒక రీతి లోకరీతిగా జ్ఞానం కలిగిన వారు ఆలోచించేది ఏంటిదంటే, పై రూపము కంటే కూడా వారికి అంతరంగ స్వభావాన్ని చూస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా బాహ్య సౌందర్యం కంటే కూడా ఎక్కువగా హృదయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవునికి కావలసింది హృదయ సౌందర్యము, అంటే గుణ లక్షణాలు, గుణములో అందమైన వారు కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడా మనము ఈ సౌందర్యం అనగానే ప్రియమైన బిడ్డలారా, బాహ్య సౌందర్యం గురించి కాదు, ప్రత్యేకించి మరి ఇక్కడ పెళ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు తన పెళ్లి కుమార్తె యొక్క లేదా సంఘం యొక్క ప్రియమైన బిడ్డలారా అందాన్ని ఏం చేసినట్టు ఆయన కోరుకున్నాడంట. వాక్య ప్రకారం మనం చూసినప్పుడు దేవునికి కావాల్సిన ఏ యొక్క అందాన్ని కోరుకుంటున్నాడు అన్నటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. విశ్వాసులని మనము లోకము చూసినట్టుగా పైన సౌందర్యం చూడటం కాదు. ప్రేమ ద్వారా అందంగా ఉండటం తప్పు కాదు, అందరూ అందంగానే ఉన్నారు. కానీ చాలా మంది తమ యొక్క బాహ్య సౌందర్యాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలని చూస్తుంటారు, ఇతరులు చూపించుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ దినము సినిమా ప్రపంచంలో చూసినప్పుడు ప్రియులారా, దేవుడు వారిని ఎంతో అందంగా సృజించాడు. అందమంటే లోక దృష్టిలో అందంగా ఉన్నారు. కానీ అందాన్ని ఎవరికి దేనికి చూపిస్తున్నారు? ప్రియమైన బిడ్డలారా, ఇతరులను ఆకర్షించడానికి, డబ్బు సంపాదించడం కొరకు, పేరు ప్రఖ్యాతి సంపాదించడం కొరకు, అలాగే ప్రియమైన బిడ్డలారా మరి ఇతరులను ఏం చేయడానికి? వీళ్ళ మోసపరచడం కొరకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం క్లియర్ గా చెప్పబడుతుంది ఏంటంటే, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం చూస్తున్నాం. అలాగే వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిదని కూడా చూస్తున్నాం. అయితే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏం చూపిస్తున్నాడు? అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు ఆయన. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు కూడా
పోయినసారి కూడా నేర్చుకున్నాం. దేవుడు దావీదును రాజుగా ఉండుట కొరకు ఎన్నుకున్నాడండి. అయితే ఆయన దావీదును ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేని చూసి ఎన్నుకున్నాడంటే ఆయన బాహ్య రూపాన్ని చూసి ఎన్నుకోలేదు. కాబట్టి చూడండి, మరొకసారి చదువుదాం ప్రియులారా. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము మొట్టమొదటిగా 7వ వచనం చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు తన ప్రజల మీద రాజుగా ఉండుట కొరకు ప్రియమైన బిడ్డలారా దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో లేదా ఆయన కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు. ఆయనకంటే పెద్దవాళ్ళు 6 ఉన్నారు. మంచి ఆజానుబాదులు, మరి భౌతిక శారీరకంగా యుద్ధములో ఆరితేరినటువంటి వారు, ఎంతో బలవంతులు, యుద్ధములో ప్రియులారా మంచి అనుభవం కలిగినటువంటి వారు. కానీ దేవుడు వారిని ఎవరిని కోరుకోలేదు. ఇక్కడ అంటున్నాడు, సమూయేలు అనుకున్నాడు వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నాడే. ఒకరికి మించిన ఒకరు వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాడు పై రూపాన్ని చూసి. కానీ దేవుడు అన్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా ఏం చేస్తారు? హృదయాంతరంగం చూస్తాడు అని ప్రియులారా అక్కడే కూర్చొని దావీదును పిలిపించడం జరుగుతుంది. 12వ వచనం చూసినప్పుడు అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడు, చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడైన వాడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ పై రూపంతో పాటు అంతరంగ స్వభావం ఉంది. ప్రియమైన బిడ్డారా, ఈ లోకంలో చాలా మంది పై వేషము, పైకి బాగా ఉంటారు, అందంగా ఉంటారు, సమర్థవంతులుగా ఉంటారు, కనబడడానికి బాగా ఉంటారు, కానీ వారి హృదయము సరిగా ఉండదు. ప్రియమైన సహోదరులారా, ఒకవేళ పైకి నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ సౌందర్యంగా ఉండొచ్చు, కానీ దాంతోపాటు ఏం కావాలో తెలుస్తా? ప్రియమైన హృదయ అంతరంగము సౌందర్యము కోరుకుంటున్నాడు. హృదయ అంతరంగములో ప్రియులారా మరి పరిశుద్ధత కోరుకుంటున్నాడు, యథార్థత కోరుకుంటున్నాడు, భయభక్తులు కోరుకుంటున్నాడు, లోబడే స్వభావాన్ని కోరుకుంటున్నాడు. మనం పోయినసారి దావీదు, ఇలా చాలా మంది రాలేదు, పోయిన బైబిల్ తరగతిలో దావీదు గురించి నేర్చుకున్నాం. దావీదు ఎలాంటి స్వభావం గలవాడంటే, మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా మరి తల్లిదండ్రులకు లోబడిన వ్యక్తి. ఎలా అంటారా? చూడండి ప్రియులారా, అందరూ కూడా తన పై ఉన్నటువంటి వారు, అంటే ఈయనకి 7 కొడుకులు, ఆ ఇంట్లో 7 అన్నదమ్ములు. అందరికంటే చిన్నవాడు దావీదు, బాలుడుగా ఉన్నాడు. దాదాపు 13, 14, 15 సంవత్సరాలు ఉండొచ్చేమో. ప్రియమైన బిడ్డలారా, ఇక మిగతా వాళ్ళందరూ మంచిగా చదువుకొని మంచి సైన్యంలో తర్ఫీదు పొంది అందరికీ సౌలు యొక్క సైన్యంలో ఏం చేస్తున్నారు? ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. కానీ తండ్రి ఏం చేశాడంటే, తండ్రి ముసలివాడు, ఆయన ఏం చేశాడు? దావీదును ప్రియులారా గొర్రెల మేపడానికి పంపించాడు. దేవుని వాక్య ప్రకారం తల్లిదండ్రులకు లోబడి ఉండమని, సన్మానించమని చెప్తుంది. ఆ మాటకు లోబడి ఏం చేశాడు? గొర్రెల మేపడానికి వెళ్ళిపోయాడు. సరే చూడండి, ఇక్కడ ప్రియులారా దావీదు ఎంత దేవుని మాటకు విధేయత స్వభావం ఉందండి. ఇదిలో మనము ఏదైనా పని చెప్పామనుకోండి, గౌరవప్రదమైన పని చెప్తేనేమో చేస్తాము, కానీ ప్రియులారా లోకం నీచమైనటువంటి, అంటే తక్కువగా చూసేటువంటి పని, కొన్ని పనులు చేయమంటే ఏమేస్తాం? ఆ పని మనం చెయ్యం. అర్థమవుతుందండి?
చాలా మందికి ఏదో గొప్ప మంచిగా ఆ గౌరవప్రదమైన పనులు కావాలి. ప్రియమైన బిల్లారా, తక్కువ స్థాయి కష్టమైన పని చేయమంటే ఇష్టపడము. లేదంటే వారికేమో ఆ పని ఇచ్చారు, మాకేమో ఈ పని ఇచ్చారు మాకని ఏం చేస్తాం మనము? మన హృదయాల్లో ప్రియులారా, మన మనసులో ప్రియులారా వేరే భావము వచ్చేస్తూ ఉంటుంది. దావీదు అలాంటిది కాదండి. దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఫస్ట్ పాయింట్, గొర్రెలు మేపుకుంటూ వెళ్ళాడు. గొర్రెలు మేపడం సామాన్య విషయం కాదండి. అడవుల్లో ఉండాలి ఒంటరిగా. ఏదైనా ఒంటరిగా ఉండటం ఎంతమందికి ఇష్టపడతారండి? ప్రియమైనలారా, ఒకవేళ మీ తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక కష్టమైనటువంటి ఒంటరిగా ఉండే పని అప్పచెప్పారు అనుకోండి, ఎంతమంది చేయగలము? చాలాసార్లు మన గుంపులో ఉండడమే చాలా మటుకు మనకి ఇష్టం. ఒంటరిగా ఉండటము చాలా మందికి ఇష్టం ఉండదు. దావీదు ఒంటరిగా గొర్రెలు మేపే పని అండి. మిమ్మల్ని ఎవరైనా నిజంగా గొర్రెలు మేపమంటే ఎంతమంది మేపుతారు చెప్పండి? ఆ గొర్రెల దగ్గర పోవడానికే ఏం చేస్తారు? బాధపడు. ఎందుకంటే కంపు కొడుతుంది గొర్రెల దగ్గరికి పోతే. అర్థమైందండి? నీట్గా డ్రెస్అప్ వేసుకొని చక్కగా కూర్చొని ఏదైనా పని చేయమంటే చేస్తాం కదా. ప్రియులారా, ఇదే అందరికి కూడా ఐటీ ఉద్యోగం కొరకు, సాఫ్ట్వేర్ ఉద్యోగం కొరకు ఎందుకు ప్రియులారా డిమాండ్ పెరిగింది? హాయిగా నీట్గా ఏసీలో కూర్చొని 5 రోజులు చక్కగా పని చేసుకోవచ్చు. అలాగే డబ్బులు కూడా చాలా వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రియులారా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తున్నారు. మిగతా ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎండల్లో వానల్లో కష్టపడాలి, జీతం కూడా తక్కువ వస్తుంది. అందుకే ఈ దినం ఏమైంది ప్రియులారా? ఆ యొక్క డిమాండ్ పెరిగిపోయింది. అదే ఏ మున్సిపాలిటీలోనో, అదే ఏ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లోనో, ఇంకా వేరే ఏదైనా ఉద్యోగాల కొరకు వెళ్ళాలంటే చాలా మందికి ఇష్టం లేదు. ఐటీ దానికి పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి తెలుసా? గొర్రెలు మేపడానికి పంపించినప్పుడు ప్రియులారా కేవలం దేవుని వాక్యానికి లోబడి ప్రియులారా ఆ పనిని చేయటం ప్రారంభించాడు. ఒంటరిగా గొర్రెలు మేపుతూ ఉన్నాడండి. అడవిలో ఎండకు, వానకు, చలికి తట్టుకోవాలి, గొర్రెల మధ్యలో ఉండాలి. అలా ఉండటం వలన అతనికి ఎంత గొప్ప మేలు జరిగింది తెలుసానండి? దేవుని కాపరిగా ఎరిగేటువంటి కృప దొరికింది. ఎందుకంటే ఆ బాల్య దినములో అడవిలో ఉండటం అంటే పులులు, సింహాలు, ఎలుగుబంటలు ఇవన్నీ ఆపద. భయపడలేదండి. చాలాసార్లు మన కష్టతరమైన పనికి అయినప్పుడు, ఒంటరి వారం అయినప్పుడు మనం ఏం చేస్తామంటే బాధపడతాం, దిగులు పడతాం, భయపడతాం. దావీదు భయపడలేదు, దిగులు పడలేదు, కానీ దేవుని తన కాపరిగా చేసుకున్నాడు. అందుకే అంటాడు కదండి, గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయంకు భయపడనని. ప్రియమైన పిల్లలు, నీ దుడ్డు ఖరీదు నీ దండం నన్ను ఏం చేస్తున్నా? ఆదరిస్తుంది. ఇజ్రాయెల్ దేశాన్ని చూసినప్పుడు కొండలు, లోయలతో కూడినటువంటి ఒక ప్రదేశము. అక్కడ ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. ఏ సందులో నుంచి ఏ యొక్క క్రూర జంతువులు వస్తాయో కూడా తెలియదు. ఆయన కేవలం ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడండి. ప్రేమనగరా, ఒంటరితనం అనేది ఎప్పుడు కూడా దేవుని
నమ్ముకున్న ప్రజలకి దేవునితో సంబంధం అనేది ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవుని ఎరిగేటట్టు చేస్తుంది. దేవుని యొక్క కార్యాన్ని అంటే దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నట్టుగా చేస్తుంది. అలాగే దేవుని ప్రియులారా పరిపూర్ణంగా అతుక్కునేటువంటి యొక్క అనుభవం నడిపిస్తుంది. అందుకే మన జీవితంలో యవనస్తులైనటువంటి వారి జీవితాల్లో ముందు ఉంది ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఆత్మీయంగా నేను అనట్లేదండి. ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా అనేకమైన తమ జీవితంలో అనేక కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖము, ఒంటరితనము ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే దేవుని ఎరిగి ఉన్నాడో, దేవుని ఆధారపడుతున్నాడో, దేవుడు తన కాపరిగా ఎంచుకొని తను తగ్గించుకుంటున్నాడో, వాళ్ళు ఆల్రెడీ గొర్రెల గురించి మనం విన్నాం, నేర్చుకున్నాం. గొర్రెలు ఎప్పుడైతే తమ తగ్గించుకొని ఆయన చెప్పిన మార్గం నడుస్తున్నామో, దేవుడు మన జీవితంలో ఉండి అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే ఇలాంటి యొక్క అనుభవం సాగుతున్నామో ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? బలవంతుడు అవుతావు, ధైర్యవంతుడు అవుతావు. ప్రేమరా, ఈ ప్రపంచము భయపడినప్పటికీ నువ్వేం చేయవు? దేనికి భయపడవు. అందుకే దావీదు ప్రభుని ఎరిగాడు కాబట్టి ప్రేమరా తన గొర్రెలను ఎత్తుకోపోవడానికి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ఏం చేశాడు? భయపడి పారిపోలేదండి. ధైర్యంగా ఎదుర్కొని ఏం చేశాడు? వాటిని జయించడమే కాకుండా గొర్రెలను ఏం చేశాడు? కాపాడగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదర, ఈ లోకమైన అరణ్యంలో మనం ఉంటున్నాం. నీవు కూడా దేవుని కాపరిగా ఎంచుకొని దేవుని ఆధారపడి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, శత్రువుడి మీదకి వచ్చినప్పటికీ, ఏ రూపంలో వచ్చినప్పటికీ నువ్వేం చేయలేవు? భయపడి పారిపోవు. రెండో, తనకు అప్పగించిన పనిని కంప్లీట్ చేయగలవు. ఇదేమో నువ్వు ఒక ఉద్యోగంలో ఉండొచ్చు, కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తుండొచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు, చదువుకుంటుండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నీ ఉండే ప్రదేశం అరణ్యంలో కనబడొచ్చు. నిత్యముగా శత్రు అయిన సాతానుడు అనేక రూపాల్లో ఏం చేస్తుంది? మన మీదకి అటాక్ చేస్తుంది. అతి సమయంలో ఆ సైతాన్ని ఎదిరించడమే కాకుండా నీకు ఇచ్చినటువంటి బాధ్యతను కూడా ఏం చేస్తావు? సంపూర్తిగా నెరవేర్చగలవు. నీకు ఇవ్వబడిన ఉద్యోగం కావచ్చు, నీకు ఇవ్వబడిన బాధ్యతను ఏం చేయగలవు? పరిపూర్ణంగా ఏం చేయగలవు? నెరవేర్చగలవు. రెండవది, దావీదు ప్రియులారా తన గొర్రెలను ప్రేమిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనకి ఇచ్చిన పని, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, బాధ్యత ఏం చేస్తామంటే ఇష్టం లేకుండా చేస్తుంటారు చాలా మంది. కాబట్టి అర్థమవుతుందండి. ఆ చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, చిన్న బాధ్యత కావచ్చు, పెద్ద బాధ్యత కావచ్చు, ఏం చేస్తాం? మనము ఇష్టం లేకుండా చేస్తుంటాం. దాని అర్థం ఏంటంటే దీనికంటే మంచిది నాకు దొరికింటే బాగుండును అనే అభిప్రాయం మనలో ఉంటుంది. అందరూ మంచి మంచి స్థానంలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి చదువులు చదువుతున్నారు. నాకేమి ఈ చిన్న పనేనా, ఈ చిన్న చదువేనా, చిన్న ఉద్యోగమేనా, అంటే చిన్న స్థితి అయినా అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం చేస్తున్న పనిలో కావచ్చు, మనకి ఇవ్వని బాధ్యత విషయం ఏంగా అశ్రద్ధ వహిస్తూ ఉంటాం, అంటే దుఃఖముతో బాధతో చేస్తూ ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదండి. తన గొర్రెల మీద పని ఇచ్చాడు దేవుడు. వాళ్ళ అన్నలందరూ మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఈయన మాత్రం ఒకడు గొర్రెలు మేపుతున్నాడు. ఈ సామాన్య పని కాదండి.
ఎండకి, వానకి, చలికి తడుచుకున్న ఆపదలు, కష్టాల్లో ఉండి గొర్రెలు ఏం చేయాలి? మేయాలి, కాపాడాలి. మేపడం అంటే కేవలం మేపడమే కాదు, కాయాలి. కాయడం అంటే ఒక్క గొర్రె కూడా ఏం కాకూడదు, తప్పిపోకూడదు. అలాగే దావీదు కూడా ఏం చేస్తాడు? తనకు ఇచ్చిన పనిని ఏం చేస్తున్నాడు? ప్రేమతో ఏం చేస్తున్నాడు? శక్తివంచన లేకుండా ఏం చేస్తున్నాడు? ఆ పనిని చేస్తున్నాడు. అందుకే తను చేస్తున్న పనికి ఎలాంటి నష్టమో కలగకూడదు. నష్టం కలిగించడానికి శత్రువైన సాతాను అనేక రూపాల్లో వచ్చినప్పటికీ దాన్ని ఎదిరించి, జయించి ఏం చేశాడు? తనకిచ్చిన పనిని ఏం కంప్లీట్ గా నెరవేరుస్తున్నాడు. దాన్ని నమ్మకత్వం అని అంటారండి. అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, చిన్న స్థానం కావచ్చు, పెద్ద స్థానం కావచ్చు, ఏ స్థానం ఉన్నా ఏం చేయాలి? నువ్వు నమ్మకంగా ప్రేమతో చేయడం నేర్చుకోవాలండి. అర్థమైంది? ప్రేమతో చేయడం నేర్చుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. ఎందుకని నువ్వు ఎవరివి? దేవుని బిడ్డవి. నువ్వు చేస్తున్నటువంటి ఏ పని అయినప్పటికీ కూడా, విషయం అర్థమవుతుందండి, ఏ పని అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు అన్నటువంటి యొక్క ఉద్దేశము చేత దీనికి దేవుడే నాకు ప్రతిఫలము ఇస్తాడు అన్నటువంటి యొక్క ప్రియులారా ఏం చేయాలి? మనసుతో ఏం చేయాలి? చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథం చూపించి నేను ముందుకు వెళ్తాను. ప్రియమైన పిల్లారా, పని చేసే వారి విషయంలో ప్రియులారా చక్కటి మాట పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. తీయండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులకు విధేయులై ఉండుడి. మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లుగా కంటికి కనబడవలని కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించొచ్చు. మనుషులు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయడి. ఎలా చేయాలంటండి? మనుషులకు చేసినట్టు చేయకూడదంట. ఎవరికి చేయాలి? దేవునికి చేసినట్టుగా ఇష్టపూర్తిగా చేయాలి. ఏ పనైనా కూడా ఏం చేయాలి? ఇష్టపూర్తిగా చేయాలి. మీరు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా చక్కటి మాట ఫిలిప్పీ రాసిన పత్రిక అనుకుంటాను, కాదండి, కొలస్సీ రాసిన పత్రికలో కూడా రాయబడిన మాట చూడండి. 3వ అధ్యాయము 22వ వచనము. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారై కంటికి కనబడవలనని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంత కరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులు అన్ని విషయంలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలము పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. అంటే ఎవరైతే దాసులుగా పని చేస్తున్నారో వారు ఏం చేయాలంట? దేవునికి చేసినట్టు చేయాలంట. ఇక్కడ దావీదు ఎవరికి చేస్తున్నారు? దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు, ఈ చిన్ని మందను నాకు అప్పగించాడు కాబట్టి నేనేం చేయాలి? నమ్మకంగా చేయాలి. ఈ యొక్క నా పనికి ఏ నష్టం కలగదు, నా యజమానికి నష్టం కలగకూడదు అన్న రీతిగా ఏం చేస్తున్నాడు. దానికి ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రాణాలు తెగించి పోరాడాడు. ఈ రీతిగా దావీదు ఏం చేస్తున్నాడండి? చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదండి ప్రియమైన పిల్లలు. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని చూస్తున్నాడు. చివరికి ఒక దినం తండ్రి పిలిచి, నువ్వు అన్న దగ్గరికి వెళ్ళాలి, నువ్వేం చేయాలి? అన్నల దగ్గరికి వెళ్ళాలి అని అన్నల దగ్గరికి పంపిస్తున్నాడండి. అప్పుడు ఆయన ఈ రీతిగా అనలేదు. ఏమని? నేను ఆల్రెడీ ఒక పని చేస్తున్నాను,
ఆ పని విడిచిపెట్టి ఇంకేం పని చేయాలి? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మనకి పని చేస్తూ ఉంటాం, పని వెంబడి ఇంకో పని అప్పగించారనుకుని ఏం చేద్దాం? ప్రియులారా, ఏం చేస్తాం మనము? ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా నా పని, ఏం చేస్తాం? ఒప్పుకోము. కానీ దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నువ్వు తండ్రి చెప్పిన ప్రతి మాటకి వినాలి ప్రియులారా. అయితే దావీదు అందుకని ఈ పని చేస్తున్నాడు కాబట్టి ఈ పని వదిలిపెట్టలే. ఏం చేశాడు ఆయన? తన చిన్న మంద గొర్రెలను ఏం చేశాడు తెలుసా? వేరొక కాపరికి అప్పచెప్పాడు. పని మాత్రం ఏం చేయాలి? వదిలిపెట్టలేదు. పనిని ఇన్కంప్లీట్ గా వదిలిపెట్టలేదు. ఏం చేశాడంట? ఇంకొక కాపరికి అప్పచెప్పి ఏం చేశాడు ఆయన? ప్రియమైన బిల్లారా, మరి ఈయన మరొక పని చేయటం ప్రారంభించాడు. ఈ రకంగా ఏం కలిగి ఉన్నాడండి ప్రియులారా? దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉన్నాడు? మొట్టమొదట విధేయత కలిగి ఉన్నాడు. రెండోది దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. తనకిచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు. తన పనికి నష్టం కలిగించే పరిస్థితి వచ్చినా కూడా నష్టం కలగకుండా వీళ్ళ ప్రాణాలు తెగించి ఏం చేశాడు? పోరాడాడు ప్రియులారా. తర్వాత ఇంకొక బాధ్యత వచ్చినప్పటికి కూడా ఈ బాధ్యత కూడా ఆ బాధ్యత నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రీతిగానే చేస్తున్నాడు ప్రియులారా. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు దీన్ని చూస్తున్నాడండి. దేవుడు ఇది చూస్తున్నాడు. సమయాలు వచ్చినప్పుడు ప్రియమైన బిల్లారా, ఇంటి దగ్గర దావీదు లేడు. అర్థమైందండి? ఇంటి దగ్గర లేడు ప్రియులారా. తానికి ఇచ్చిన పనిని చేస్తున్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దీన్ని మనకి ఏం అర్థమవుతుంది తెలుసా? నీవు దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ నువ్వు ఎక్కడైనా ఉండు, దేవుడిని ఒక దినం హెచ్చిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది దేవుని మందిర పని కావచ్చు, మందిరంలో నీకు ఒక పరిచర్య అప్పగించుండొచ్చు, లేకుంటే అది ఏ పనైనా కావచ్చు. అది ఎవరికో పాస్టర్లకు కనబడాలనో, సేవకులకు కనబడాలనో, పెద్దలకు కనబడాలనో నువ్వు ఏమాత్రం వాళ్ళకి కనపరచుకునే ప్రయత్నం చేయొద్దు. దేవుడి దృష్టిలో నమ్మకంగా చేయటం నేర్చుకో ప్రేమ. ఒక దినం వచ్చాడు, దైవ సేవకుడు వచ్చాడు. ఎవరింటికి? దావీదు యొక్క ఇంటికి. దావీదుకి ఏం చెప్పారో కూడా చెప్పలేదో కూడా తెలియదండి. ఈ దినం మన ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, ఈరోజు మన ఇంట్లో మీటింగ్ జరగబోతుంది అని చెప్పారో చెప్పలేదు మనకు తెలియదు. బహుశా చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఈయన పని ఏంటిది? గొర్రెలు మేపాలి. పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు గొర్రెలు మేపుకుంటా. పాస్టర్ గారు వచ్చారు, దైవజనుడు వచ్చాడు ఇంటికి. యెషయాతో అంటున్నాడు, నీ కొడుకులను తీసుకురా, దేవుడు మీ కుమారులో ఒకరిని ఏం చేయబోతున్నాడు? రాజుకు అభిషేకింపబోతున్నాడు అంటే యెషయా గారు అనుకున్నారు, పాపం బా ఎంత ధన్యుడు నేను, నా కొడుకులు అందరూ మంచి మంచి వస్తాదులు, మంచి యుద్ధ వీరులు, అందుకే దేవుడు ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటానని మొట్టమొదటి వాడిని తీసుకురమ్మన్నాడే. నిలబెట్టగానే అయ్యగారు దైవజనుడు ఏమనుకున్నాడు? అబ్బా ఎంత మంచుకున్నాడు, నేను దీనికి ముందు సౌలును అభిషేకించి సౌలు కంటే ఈయన బాగున్నాడు అనుకున్నాడేమో. దేవుడు అన్నాడు, ఈయన నేను ఏర్పాటు చేయాలి, పక్క జరిపే అన్నాడు. రెండో వాడు వచ్చాడు, అబ్బా ఈ మొదటి వాడి కంటే రెండో వాడు ఇంకా రాజుకు తగినవాడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఈయన కూడా నేను ఎన్నుకోలేదు, పక్క జరిపే అన్నాడు. అలాగే 6 పక్క జరిపేశాం. ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా ఒకడు ఉన్నాడు, కడగొట్టోడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపడానికి అడవిలో ఉన్నాడండి. అడవిలో ఉన్నాడంటే దైవజనుడు ఒకటే మాట అన్నాడు, వాడు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. ఆయన వచ్చేదాకా ఈ మీటింగ్ నడవదు. ఆ రీతిగా దేవుడు దావీదును ఏం చెప్పి పిలవనంపించాడు.
దావీదు కొరకు దైవజనుడు వేడి చేస్తున్నాడు. దావీదు కొరకు ఇంటిని పాది ఎదురు చూస్తున్నారండి. ప్రియమైన పిల్లలు, ఆ రీతికి ఒక దినం వస్తుంది, దేవునికి అప్పగించిన పని నమ్మకంగా, యథార్థంగా, ప్రేమతో, నీ శక్తివంతం లేకుండా నువ్వు చేసినప్పుడు బహుశా నువ్వు చేసే పని దైవ సేవకులు కనబడకపోవచ్చు, దైవ సేవలు కనబడకపోవచ్చు, నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, అందరి దృష్టిలో నువ్వు నీచంగా తక్కువ కనబడవచ్చు. కానీ ప్రియమైన బిడ్డారు, ఒక దినం రానే వస్తుంది, దేవుడిని ఏం చేయబోతుంది, అత్యున్నతమైన స్థితిలోకి హెచ్చించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియులారా, ఆ రీతిగా దావీదుని ఏం చేశారు, రాజుగా అభిషేకించాడండి. గొర్రెలు మేపుతున్న వ్యక్తిని ఇజ్రాయిల్ ప్రజలను మేపేటంటి వాడిగా చేశారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొంచెం నమ్మకంగా ఉన్నవాడు ఏం చేస్తుంట, అధికమైన వాటిలో దేవుడు ఏం నియమిస్తాడంట. ఈ రీతిగా నమ్మకత్వం కలిగిన వారు, అది సౌందర్యం దేవునికి కావాల్సిందే. పైకి అందంగా, పైకి జ్ఞానవంతులుగా, పైకి అందరికి మెప్పు పొందే రీతిగా ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు, దేవుడిని కోరుకోడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది. ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండటం కొరకు దేవుడు ఏం చేశాడంటే, ప్రియులారా, దావీదు యొక్క గుణ లక్షణం చూశాడు, అంతరంగ స్వభావాన్ని చూశాడు, అంతరంగ సౌందర్యాన్ని చూశాడు, అంతరంగ గుణాన్ని చూశాడు. ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉండటం కొరకు. అయితే నీవు నేను ప్రియులారా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు తెలుసా? ప్రియులారా, రాణిగా ఉండటం కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన కుడి పార్శ్వ నిలబడ్డం కొరకు దేవుడు ఏం చేశాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మన అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు. నీ సౌందర్యం ఏ రీతిగా ఉంది? ఈ రాత్రి కాల సమయంలో నీ స్వభావం ఏ రీతిగా ఉంది? మనుషులు చూస్తారని నటిస్తున్నామా? లేదా మనుషులు మెచ్చుకోవట్లేదని బాధపడుతున్నామా? లేదా కష్టాన్ని, నా శ్రమను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నామా? లేకుంటే సనుగుతూ, గొనుగుతూ, కోపముతో, బాధతో చేస్తూ ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, బాగా గ్రహించవలసిన వారమైనా, ఏ పనైనా సరే నువ్వు దేవునికి చేస్తున్న రీతిగా చేయాలి. అది మందిరంలో పనైనా, అది బయట ఉద్యోగమైనా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఘనత ఇచ్చేది కావచ్చు, ఘనత లేనటువంటి యొక్క పని కావచ్చు. ఏ పనే సరే నువ్వు దేవుడు చేసినట్లయితే ప్రేమలారా, మనం ఒక దినం మనం ఏం చేయాలి, దావీదును అభిషేకించిన రీతిగా, దావీదును రాజుగా చేసిన రీతిగా మనల్ని కూడా దేవుడు తనతో పాటు రాణిగా ఆయన కుడి పార్శ్వ నిలబెట్టుకోవడానికి ప్రియులారా ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకే కీర్తన గ్రంథం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, మరొక కీర్తన గ్రంథం వద్దాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే అక్కడ ఏంటండి 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభువు, అతని సౌందర్యము కోరిన వాడే. ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండటం కొరకే దావీదు యొక్క హృదయాంతరిక సౌందర్యాన్ని చూసి కోరుకున్నాడు. నీవు నిత్యత్వములో పెళ్లి కుమారుడు యేసుక్రీస్తుతో పాటు ఆయన కుడి పార్శ్వములో కూర్చుండేటువంటి యొక్క పెళ్లి కుమార్తె ఉంట కొరకు, లేక రాజులుగా యుగాయుగములు ఆయనతో పాటు పరిపాలన చేయటం కొరకు మనం పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మన ఆత్మతో అభిషేకించాడు. మనం ఏ రీతిగా నమ్మకంగా ఉన్నాం? మనం ఏ రీతిగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నాకేం పని ఉందండి? నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు. మొట్టమొదట నీకు అనేక తలంతులు ఇచ్చాడు దేవుడు. దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ప్రేమ రారా, లేక వాళ్ళతో వీళ్ళతో చూసుకుంటూ
వాళ్ళు కాబట్టి చేయగలరు, వీళ్ళు కాబట్టి చేయగలరు, నా వల్ల ఏమవుతుంది అనుకొని, ప్రియమైన బిడ్డలారా, నువ్వు రోజులు వెనకంజ వేస్తూ ఉంటే ఒక దినం నువ్వేమవుతావు? తిరస్కరింపబడతావు. అందుకే అనేకసారి చెప్తూ ఉంటాం, ప్రియములారా, నువ్వు మారు మనసు బ్యాప్టిజం పొందావంటే నువ్వు క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. ఏమైనావు? క్రీస్తు శరీరం ఏమైనా ఒక అవయవమై ఉన్నావు. నీవు అవయవాలవి, దేవుని సంఘంలో ఒక అవయవమై ఉన్నావు. శరీరం ఉన్న ప్రతి అవయవానికి ఒక పని ఉన్నట్టుగా నీకు కూడా ఒక పని ఉంది. అదేదో నీకు తెలుసు, తెలియకపోతే ప్రభువుని అడుగు, ప్రార్థించు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఏం చేయాలో తెలియపరుస్తాడండి. అంతేకాని నేను యేసుని నమ్ముకున్నానండి, చర్చికి ఆదివారం చర్చికి వస్తానండి, మళ్ళీ వెళ్ళిపోతానండి, లేదంటే యూత్ నుండి వాక్యం వింటానండి, అంతే, ప్రార్థన పొద్దున సాయం ప్రార్థన చేసుకుంటానండి, ఆమె ఇంతే రండి, నేనేం లేదు, అంతే క్రైస్తవ జీవితం అని అనుకోవద్దు. నువ్వు దేవుని కొరకు సంథింగ్ హ్యాస్ టు డూ. Everyone have their own part in the church. అర్థమైందండి? ప్రతి ఒక్కరు తమ తమ భాగం ఉంది. ఎందుకంటే క్రీస్తు శరీరం అనే సంఘంలో అవయవమై ఉన్నావు. నీ పని ఏంటిదో నువ్వేం చేయాలి? గ్రహించాలి. ఒకవేళ పని చేయకపోతే నువ్వు దేవుని సంఘంలో సభ్యుడు కాదన్నట్టే లెక్క. ఆ పని జరిగిస్తుంది దేవుని ఆత్మ, నిత్యముగా జరిగిస్తాను. అప్పగించుకున్నట్లయితే ఆ పని జరిగిస్తుంది. ఏ రీతిగా అయితే శరీరంలో అతకబడిన అవయవం ఆటోమేటిక్ గా తన పని వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా స్పందిస్తుంది. అవయవాలు ఏం చేస్తుంది? స్పందిస్తుంది ఆటోమేటిక్ గా. అదే రీతిగా దేవుని ఆత్మని ప్రేరేపించి ఆ పని జరిగిస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ నువ్వు గ్రహించాలి, ఓహో, దేవుడు నన్ను ఈ పని కొరకు నియమించాడు, యేసయ్య స్తోత్రం, ఈ పని నేను చేయాలని. దాన్ని చేయటం ముందుకు సాగుతావు. లేకపోతే వస్తావు, పోతావు. యవనస్తులం కాబట్టి ఎంజాయ్ చేయాలి లోకంలో. తినాలి, తాగాలి, సంతోషించాలి అనుకుని ఏం చేస్తావు ప్రియులారా? అందరిలాగా, అన్ని జనులాగా నువ్వు కూడా ఏమవుతావు? జీవిస్తూ ఉంటావు, నామకాల స్థితిలో ఉండిపోతావు. రేపు యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యకు నీకు ఏం సంబంధము ఉండదు. రేపు సంఘం ఎత్తబడినప్పుడు నీకు ఆయనకి సంఘానికి ఏముండదు, నీకు ఆయనకి సంఘానికి నీకు సంబంధం ఉండదండి, ప్రియమైన పిల్లారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దావీదులాగా మన నమ్మకం ఉందాం, హృదయ సౌందర్యం కలిగిన వారికి ఉందాం. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. అందుకే చక్కటి మరి కొన్ని మాటలు తొందరగా నేను చూసి ముగిస్తాను. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనము. మొదటి రాజుల గ్రంథము, ప్రియమైన పిల్లారా, 8వ అధ్యాయము 39వ వచనం అనుకుంటాం. 8:39. ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. రాయబడిన మాట ఏంటంటే, ప్రభు ప్రతి హృదయాన్ని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. దావీదు హృదయాన్ని ఎరిగినవాడు. అతని యొక్క హృదయ సౌందర్యాన్ని చూచి అతను ఏమనుకున్నాడంటే, రాజుగా చేయాలని ఉద్దేశించాడు. అందుకే ఆయన గురించి చక్కటి మాట రాయడంటే, నా హృదయానుసారమైన వ్యక్తి. దావీదు హృదయం ఎలా ఉందంట? దేవుడి హృదయానుసారం. అంటే దేవుని హృదయం ఏ రీతిగా అయితే ఉందో ఆ రీతిగా దావీదు హృదయం కూడా ఉందంట. ఒక రాజుగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ పని ఏర్పడి చేయట కొరకు దేవుడు ఏం చేశాడండి? ఆయన మనసులాగా, ఆయనకి ఇష్టమైన రీతిగా, అంటే దేవుని ఇష్టాన్ని ఎరిగినటువంటి మనసు అతనికి ఉంది. నాకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనమందరం కూడా రాజు ఏంటంటే పెళ్లి కుమారుడు యేసుక్రీస్తుతో పాటు పెళ్లి కుమార్తెగా ఆయన కుడిపాటు కూర్చొని ఏం చేయబోతున్నాం? మనం కూడా రాజులుగా ఏం చేయబో పరిపాలన చేయబోతున్నాం.
మన హృదయం ఎలా ఉండాలి? మన మనసు ఎలా ఉండాలి? పరిశీలన చేయండి ప్రేమ. దావీదు అందుకే చూడండి, దాని జీవితాన్ని చూడండి, ఎప్పుడు కూడా దేవుని నిమిత్తమే తగతలాడుతూ ఉండేటువంటి వాడు. ఎప్పుడు కూడా రాజు అయినా కూడా ఏం చేసేవాడు? రాజు అయిన వెంటనే ఏం చేసాడంట? దేవుని మందసం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఇద్దరు దేవుడికి మంచి ఉద్యోగం ఇస్తుండొచ్చు, సంతోషం, మంచిది. ఉద్యోగం ఇచ్చిన వెంటనే నువ్వేం ఆలోచిస్తావు? మరి ఏం ఆలోచిస్తున్నావు నాకైతే తెలియదు. కానీ దావీదు ఏం ఆలోచన చేస్తా? దేవుని మందసం గురించి ఆలోచించాడు. దేవుని మందసానికి ఒక స్థలం ఏర్పాటు చేయాలి. ఉద్యోగం రాగానే మనం ఆలోచన చేస్తాం? ప్రియమైన పిల్లలు, ఆ డబ్బులతో ఏమేమి చేయాలి, ఏమేమి కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే లేనివంతా ఏం చేస్తాం? సంపాదన ప్రయాసపడతాం. మంచి బట్టలు కొనుక్కోవాలనో, లేకపోతే అది చేయాలనో, ఇది చేయాలనో, లేకపోతే వస్తు వాహనాలు కొనుక్కోవాలనో ఇది ఆలోచన చేస్తాం. కానీ దేవుని గురించి, దేవుని మందిరం గురించి, దేవుని సేవ గురించి ఇప్పుడు ఆలోచిస్తామా? ఈ డబ్బు దేవుని సేవ కొరకు ఉపయోగించాలని ఇప్పుడు ఆలోచిస్తామా? ఇంకా మనము దేవునికి ప్రార్థన తగ్గిపోతుంది. ఉద్యోగం రాగానే ఏమవుతుంది? ప్రార్థన తగ్గిపోతుంది, బైబిల్ స్టడీ తగ్గిపోతుంది. ఇంకేం చేస్తాం? బిజీ అయిపోతాం. ఇందులో లోకంలో బిజీ అయిపోతాం. దేవునితో సంబంధం అనేది ఏమో దూరం అవుతుంటాం చాలా మటుకి. దావీదు మనసు అలా కాదండి. రాజు అయిన ఏం చేసి ప్రేమలారా వాళ్ళు గ్రహించాలి. దేవుని మందస్థాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాడు. అదైపోయిందా ప్రియులారా? దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. నేనేమో అంతఃపురం నివాసం చేస్తున్నాను, నా దేవుని మందస్థం ఏమైంది? డేరాలో ఉంది. ప్రియులారా, డేరాలో పెట్టింది కూడా ఆయనే. తృప్తి చెందలేదండి. అమ్మడు అర్థమవుతుంది. మొట్టమొదటి ఏం చేశాడు? రాజుగా అయిన వెంటనే అతనికి ఒక ప్రత్యేకమైన స్థలం చేసి అది తీసుకొచ్చి ఆ టెంట్లో, ఆ డేరాలో పెట్టాడు. అంతలో తృప్తి పొందాడా? లేదండి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు? దేవుని కొరకు మంచి మందిరం కట్టాలని ఆలోచిస్తున్నాడు. ఏదో ఇచ్చేస్తున్నాంలే కానుక, లేదా ఏదో చేస్తున్నాంలే కానుకొని తృప్తి పడలేదండి. ఈయన ఎదుగుతున్న కొద్ది ఇంకా ఆయన ఆ దేవుని గురించిన వాంఛ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదర, యవనస్తులారా, నిజంగా దేవుని హృదయానుసారమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి యొక్క మనసు ఏంటిదంటే దినదినము కూడా దేవుని విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుని సంఘం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఏం కావాలి? ఒక వ్యక్తికి రోజు రోజు వాంఛ పెరగాలి. నువ్వు ఏ స్థానంలో ఉండు, ఏ ఉద్యోగంలో ఉండు, ఏమైనా ఉండు, దాని కొరకు ఏం చేయాలి? దేవుని కొరకు నేను ఆ వాంఛ ఎవరైతే పెరుగుతుందో ఆ వ్యక్తి దేవుడు కోరుకుంటున్న వ్యక్తి. అలాంటి సౌందర్యము దేవునికి కావాలి. అది దేవుడు దావీదులో చూస్తున్నాడు. ప్రియమైన వ్యక్తి అందుకే అన్నాడు, ఏం తెలుసా ప్రియమైనలారా, నీ సింహాసనము నిరంతరం ఏం చేసి స్థిరపరుస్తాను అన్నాడు. అతని గర్భంలో ఉండే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప సౌందర్యమో. అతని కంటే ఉన్నతమైన స్థానం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఏ సౌందర్యం కోరుకుంటున్నాడండి? రాజుగుంట కొరకే దేవుడు దావీదులో అలాంటి సౌందర్యాన్ని చూశాడు. ఈ దినము పెళ్లి కుమార్తెగా, రాజుగా, రాణిగా ఆయన కుడి పార్శ్వమున నిలబడబోయేటి మనం, లేదా కూర్చుండబోయే మనము ఎలాంటి సౌందర్యం కావాలని కోరుకుంటున్నాడు. ఈ మాట నిన్ను గురించి, నన్ను గురించి అనగలడా? నీ రాజు
నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుకున్నాడా? కోరుకున్నట్లయితే ఏం చేయి? దావీదు కలిగిన హృదయం కలిగిన వాడుగా ఉండు. దావీదు కలిగిన హృదయం కలిగిన వాడుగా ఉండు ప్రియమైన పిల్లారా. అంతేకాని ప్రియమైన పిల్లారా, దేవుని నుంచి దూరం అయిపోయేది కాదు. సౌలు లాంటి హృదయం కాదండి. సౌలు మనం చూసినప్పుడు ప్రియమైన పిల్లారా, గాడిదలు వెతుక్కుంటూ పోయిన వ్యక్తిని ఏం చేశాడు? రాజుగా చేశాడు. కానీ అతను ఏం చేశాడు? మూర్ఖంగా ప్రవర్తించాడు, అవిధేయంగా ప్రవర్తించాడు. ప్రేమలారా, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం అరైతుగా ఉన్నామా? దావీదుని మనసు కలిగి ఉండాలి, కానీ సౌలు అంటే మనసు ఉండకూడదు. సౌలు ఏం చేశాడు? ప్రేమలారా, దేవునికి భయపడే బదులు మనుషులకు భయపడ్డాడు. దేవుడు చెప్పిన హద్దులు ఏం చేశాడు? మీరిపోయాడు. నేను రాజును కదా అనుకొని ఏం చేశాడు? చేయకుని పనులు ఆయన చేశాడు. మొట్టమొదట దేవునికి భయపడిన వ్యక్తి ఏం చేశాడు? మనుషులకు భయపడ్డాడు. ఫస్ట్ పాయింట్. సౌలు రెండో తప్పు ఏం తెలుసా? తాను చేయవలసిన పనిని, తాను చేయకూడని పనిని చేశాడు ఆయన. మూడోది ఏం చేశాడు తెలుసా? చెయ్యమన్న పనిని చేయలేదు. దేవుడిని తీసి అవతల పడేశాడండి. కాబట్టి ప్రియులారా, మనం కూడా అనేకసారి ఏం చేస్తాం? దేవుడు మనం రాజుగా చేసినప్పటికీ ఏం చేస్తాం? మొట్టమొదటి ఎవరికి భయపడతాం? దేవునికి భయపడడం బదులు ఎవరికి భయపడతాం? మనుషులకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం. రెండోది, ఏది చెయ్యకూడదో దాన్ని చేస్తూ ఉంటాం. మూడోది, చెయ్యమనేది చెయ్యం. దానికి బదులు తన హృదయంలో ఏమైంది? ఈ కార్యాన్ని బట్టి దేవుడు అతను విడిచిపెట్టాడు. చివరికి తన హృదయంలో ఏమొచ్చింది? కోపము, పగ, ద్వేషము, అసూయ, ఇవన్నీ వచ్చి చివరికి చచ్చిపోయేంత వరకు కూడా చివరికి అలాగే సాగి చివరికి చచ్చిపోయాడు. చచ్చిపోవడం తను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఈయన కూడా రాజే, దేవుడు ఎన్నుకోబడిన వ్యక్తే. అర్థం చేసు. కాబట్టి ఆ స్వభావాలు మీరు సౌలు యొక్క జీవితం చదవండి, మీకు అర్థమవుతుంది. పరిస్థితులకు ఏం చేశాడు? భయపడ్డాడు, మనుషులకు భయపడ్డాడు. చేయొద్దకున్న పనిని చేశాడు, చేయమన్న పనిని సరిగా చేయలేదు. మనం కూడా అనేక సార్లు ప్రియులారా మనుషులకి, పరిస్థితులకి ఏం చేస్తాం? భయపడి ఏం చేస్తాం? మనము ప్రవర్తిస్తూ ఉంటాం. రెండోది, చెయ్యకూడని పనులు అనేకం చేస్తుంటాం. మూడోది, చెయ్యమని పని మనం చెయ్యం. అప్పుడు ఏం చేస్తాం? దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, మన ఆ రీతి ఉండడానికి వీల్లేదు. దావీదు హృదయం లాగా మన హృదయం చేసుకుందాం. అట్రీతిగా మనం ఏం చేద్దాం? లోబడదాం. దేవునితో మన సంబంధం ఏర్పాటు చేసుకుందాం. అలాగే ప్రభు మనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉందాం. ప్రాణం పోయినా సరే కానీ మన పనిలో మాత్రం ఏం చేయాలి? నష్టం, పనికి నష్టం కలగకుండా చూసుకుందాం. మన యజమానికి నష్టం కలగకుండా చూసుకుందాం. అలాగే ప్రభుకి ఏది ఇష్టమో అది చేద్దాం. ఏ స్థానంలో ఉన్నా ప్రభు కొరకు చూసుకుందాం. దినాలు గడిచిన కొద్ది దేవుని మీద ఏం కావాలి మనకి? ప్రేమ, దేవుని పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని కార్యాల పట్ల ఏం కలిగి ఉందాం? ప్రేమ, అనేది కలిగి ఉందాం, ఆసక్తి కలిగి ఉందాం. ఎందుకంటే దేవుని నాకు చెప్తుంది, ఆత్మ విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మలో తీవ్రత కలిగి ఏం చేద్దండి? ప్రభువుని సేవించండి. మాంద్యులు ఉండకుండా ఏం చేయాలి? రోజులో తీవ్రతతో మనం ఏం చేయాలి? ప్రభువుని సేవించాలనుకుందాం. అంటే ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రతి ఒక్కరు కలిగించి నడిపించండి గాక. ప్రభు త్వరగా రాబోతున్న మనసులో పడదాం. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన దైవమానికి స్తోత్రం, పరలోకపు తండ్రికి స్తోత్రం, పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రం, పరిశుద్ధమైన దైవమానికి స్తోత్రం, పరలోక పితానికి కృతులు, జీవముల దైవమానికి కృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యవనస్తుని వీళ్ళందరూ కూడి ఉంటుండగా ఏదైనా మాట్లాడిన ప్రతి మానవ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెకు సౌందర్యాన్ని నువ్వు కోరుకున్నావు. అటు సౌందర్యం మేము కలిగిన వారుగా మేము జీవించలేకు కృప చూపించిన ఆయన. అయ్యా, ఇజ్రాయెల్ మీద రాజుగా చేయట కొరకు దావీదు యొక్క హృదయ సౌందర్యాన్ని చూచిన వాడుకున్నాం. అలాగే మమ్మల్ని కూడా ప్రభా రాబోతు నిత్యత్వంలో రాజులుగా ఉండట కొరకు, లేక రాణిగా నీ యొక్క కుడిపాసన కూర్చుంట కొరకు మమ్మల్ని పిలిచావు నా తండ్రి. మేము కూడా అట్టి సౌందర్యం కలిగిన వారుగా, హృదయాంతరంగ సౌందర్యం కలిగిన వారుగా, అక్షయ అలంకారం కలిగిన వారుగా జీవించినట్లుగా మళ్ళీ ఒక్కొక్క నాయకత్వపరచమని, కూడిన ప్రతి యవనస్తులను కూడా అట్లా కృప దయచేయమని, సహాయం చేయమని, ధైర్యపరచమని, మాకు యథార్థంగా ముందుకు సాగటం, నీ పట్ల ఆశ కలిగి సృష్టి కొని జీవించటకు ఆయన గొప్ప చేసుకోమని, వారి చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అన్నింటిలో తోడై ఉండి వారి భవిష్యత్తు ఆశ్రయం దీవెనకరంగా, మహిమకరంగా, అన్నిటికంటే ముఖ్యమైన రాకలకు సిద్ధపాటు చేసి నన్ను గొప్ప చేసుకోమని ఈ రాత్రి కాలం గొప్ప సమయం ఇచ్చిన వందనాలు చేయలేదు. సమస్త మహిమ గంట ప్రభు నీకు ఆరోపిస్తుంది. ఏ సమయం ప్రవాసనం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడా మనలో ఒక సకల పరిశుద్ధుడు కూడా ఆయన రాకల పర్యంత తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు. ప్రైజ్ లార్డ్.